నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు చూస్తే వచ్చే నెల శ్రావణ మాసం వచ్చేస్తుంది. అసలు శ్రావణ మాసం విశిష్టత ఏంటి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ముఖ్యంగా శ్రావణ మాసం మహాలక్ష్మి ప్రీతిమైనటువంటి మాసం ఇది. ఈ మాసంలో ముఖ్యంగా మనము అనేక రకాల దీక్షలు వ్రతాలు చేస్తుంటారు. ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అందరూ కూడా వినేటువంటి పదం. ఇది కాకుండా వైభవ లక్ష్మి వ్రతాలు చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. అలానే ఈ వరలక్ష్మి వ్రతం కానీ వైభవ లక్ష్మి వ్రతాలు లేదా ఇవి కాకుండా కూడా ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే నెయ్యి ఒత్తులతో అమ్మవారిని కామాక్షి దీపాన్ని పెట్టుకోవటం. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి అంశాలు. ఎవరైనా కూడా దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో గనక లేతే వైష్ణవ దేవాలయంలో కానీ బిల్వ చెట్టు ఉంటే బిల్వ చెట్టు కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేస్తే చాలా విశేషం ఫలప్రదంగా ఉంటుంది. ఈ లక్ష్మీ ఆరాధన శుక్రవారం రోజు ఎవరైతే బిల్వ చెట్టు కింద మహాలక్ష్మిని ఆరాధిస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి సంపద వృద్ధి కలుగుతుంది. కాబట్టి మరి ఎందుకండి ఆ చెట్టు కిందనే పూజ చేయాలి ఏంటి, దానికి అంశం ఏంటి ప్రత్యేకంగా అంటే మనకు శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణే తమసోతి జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః, అమ్మవారు బిల్వవృక్షం అడో భాగంలో ఉంటుందని చెప్పబడింది. కాబట్టి ఆ వృక్షం కింద కనుక లక్ష్మీదేవిని స్థిరనివాసమై ఉంటుంది అని చెప్పింది. కాబట్టి అక్కడ మనం ఆరాధన చేస్తే స్వయంగా శ్రీ స్వరూపంగా శ్రీ వృక్షం కూడా పేరు బిల్వవృక్షానికి. అలా వృక్షం కింద పూజ చేస్తే ధన సంపదన బాగుంటుంది అని చెప్పి. అట్లాంటి శుక్రవారాల గురించి విషయానికి వస్తే కనుక ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క విశేషమైన లక్షణంతో ఉంటాయి, నక్షత్రాదులతో కానీ తిథులతో కానీ. కాబట్టి ప్రతి వారం కూడా మనం అర్చనాక్రమంలో పెట్టుకోవచ్చు మహాలక్ష్మి ఆరాధన. అవకాశం ఉంటే లక్ష్మి కుంకుమార్చన చేసుకోవడం, ఇంట్లో శ్రీచక్రం ఉంటే శ్రీచక్రార్చన చేసుకోవటం, లేతే లక్ష్మి వైభవ లక్ష్మి వ్రతం చేసుకోవటం. ఇవన్నీ ఎవరికి శక్తి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారు ఏం చేయాలంటే బిల్వదళాలతో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధన చేయటం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉంటుందో మనకు మరి ఏ వారం చేసుకోవాలండి అనంటే మనకు 2వ వారం చెప్పబడింది వ్రతంలో. అంటే గురువుగారు చాలా మంది వరలక్ష్మి వ్రతం అంటే 3వ వారం చేసుకోవాలి అంటున్నారు. ఈసారి శుక్రవారం 3వ వారం వచ్చింది అంటున్నారు. అంటే పౌర్ణమి రోజు కూడా వచ్చేసింది మనకి. సో ముందు రోజు చేసుకోవాలా తర్వాత రోజు చేసుకోవాలా? మనకు సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది కదమ్మా. అయితే పౌర్ణమి ముందర శుక్రవారం నాడు అన్నారు. పౌర్ణమి ముందర శుక్రవారం అంటే 1వ తారీఖు అష్టమి ఉంటుంది. కాకపోతే ఏదైనా శుక్రవారం చేసుకోవచ్చు. కానీ పౌర్ణమి ముందర శుక్రవారం అంటే మనకు పౌర్ణమికి మళ్ళీ కూడా వారం రోజుల ముందర ఉంది. ఎవరు అవకాశం వాళ్ళు ప్రతి వారం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్త్రీలకు నరసరి ఒక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తగ్గట్టుగా కూడా చేసుకోవచ్చు. కానీ వివాహితులు ఎవరైతే ప్రధానంగా పెళ్లి మొదటిగా చేసుకునేటువంటి వారు ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళకు మన నూతన వధువు ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఏ వారం అయితే చేసుకోవాలో వరలక్ష్మితో ఆ వారమే చేయాలి. నూతనమైన చేసుకునేటువంటి వారు కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా ఈ వ్రతం చేయలేకపోవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసంలో పెళ్ళి అవుతుంది, వాళ్ళకి 2వ సంవత్సరం చేసుకోవడానికి వీలు లేదు, 3వ సంవత్సరం చేసుకోవచ్చు ఇప్పుడు. కాబట్టి ఎవరైతే ఇదివరకు 2 సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళు శ్రావణ మాసంలో ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు మళ్ళీ పునః పట్టుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి యొక్క వరలక్ష్మి వ్రతాన్ని పట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది శ్రావణ శుక్రవారం తెలుసు, మంగళవారం కూడా వ్రతాలు ఉండొచ్చా గురుగారు? మంగళవారం ఆనవాయితీ ప్రకారంగా చేసుకోవాలి. మంగళవారాలు వచ్చేటప్పటికి ఎందుకంటే కొంతమందికే ఉంటాయి మంగళగౌరి వ్రతాలు. కొన్ని ఆచార వ్యవహారాలకు వస్తే అందరికీ మంగళగౌరి వ్రతాలు ఉండవు. మరి ఆ లేని వాళ్ళు ఏం చేయాలంటే గౌరమ్మను మామూలుగా ప్రతిమ పెట్టుకొని ఆ గౌరీ అష్టోత్తరం చేసుకొని అది తన యొక్క స్థిర దీర్ఘ సౌమంగళ్యత్వానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు అలా పూజ చేసుకోవచ్చు. అంతే తప్ప వ్రత నియమంతో ఏ విధంగా ఉంటుందో అలా చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆచారం ఉంటేనే చేసుకోవాలి మంగళగౌరి వ్రతం అనేటువంటిది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన విధానంగా గౌరీ దేవి మనకు ప్రతిమను పెట్టుకోవడమో లేదా చిన్న తమలపాకుల్లో పసుపు గౌరమ్మం చేసుకొని దానికి ఆరాధన క్రమంగా అష్టోత్తరం చేసి కుంకుమార్చన చేసుకొని దాన్ని పెట్టుకున్నా చాలు, ఆ గౌరీ అనుగ్రహం కలుగుతుంది. గురువుగారు, ఇప్పుడు చాలా మందికి ఒక సందేహాలు ఉన్నాయి. అంటే శ్రావణ మాసంలో పూజలు అనేది ఓన్లీ అంటే మహిళలు మాత్రమే చేయాలా, గృహిణులు, లేదంటే మగవారు కూడా చేయొచ్చు, ఆడవాళ్ళు కాకుండా అని అడుగుతున్నారు. అమ్మ నిత్యంగా చేసేటువంటి వారు మగవాళ్ళే ఎక్కువ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ శ్రావణ మాసం ఏంటంటే
తర్వాత భర్త దీర్ఘ సౌమంగళిత్వం ఉండాలని చెప్పి, ఆయుష్ పెరగాలని చెప్పి, తర్వాత వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు శ్లోకం ఉంటుంది. భద్రామే దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిశ్చ మమ సౌఖ్యం దేహి మే రమే. అంటే ఎవరి చేతి అంటే ఆ యొక్క వృద్ధి అంటే ఆ యొక్క భర్తకి ఆయుష్తో పాటు తనకు కూడా ఏం కలగాలి. అందుకనే ఆ యొక్క ముత్తైదు రూపంలో ఎవరైతే ఆరాధన చేస్తారో వరలక్ష్మి వ్రతాన్ని, భద్రామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం అంటే ఆ సూత్రం ఏదైతే కట్టుకుంటారో కంకణాన్ని 9 పోగులు వేసుకునేటువంటి దారాన్ని 9 పూలు వేసుకొని దాన్ని కట్టుకోవాలి. ఆ దారాన్ని అలా కట్టుకున్నట్టు కంకణం అది దేనికి అంటే సంకేతము. నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిశ్చ అంటే తులతూగుతూ ఉండాలి, వంశాభివృద్ధి కలగాలి, తర్వాత ధనధాన్యాభివృద్ధి కలగాలి, ఇంట్లో ఎప్పటికీ ఉండాలని చెప్పి స్త్రీ ఎప్పుడైతే ఆరాధనా క్రమంలో చేస్తుందో ఆటోమేటిక్గా పురుషుడికి ఆయుష్ పెరుగుతుంది. ఆ ఇల్లు కూడా ఇంటికి దీపం ఇల్లాలి అని అంటారు. అంటే అందుకని ఏ ఇంట్లో అయితే నిత్యారాధనతో ఇల్లాలు కూడా దీపారాధనతో పాటు గౌరీ అంటే దీపారాధన అంటే ఇక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన అర్హత స్త్రీకే ఉంది, పురుషుడు చేయకూడదు. అక్కడ స్త్రీకి కొన్ని క్రమాలు ఉన్నాయి. ఏమిటి ఆరాధన చేయాలి అంటే స్త్రీ పొద్దున్న లేచిన తర్వాత తులసమ్మకి తనే ఆరాధన చేయాలి. మళ్ళీ ఇంట్లో వంటిట్లో పొయ్యిని వెలిగించడం ప్రధానంగా చెప్పాలంటే స్త్రీ ఆ ఇంట్లో ఇల్లాలే వెలిగించాలి. తర్వాత తులసీదేవి ఆరాధన ఇంట్లో పొయ్యి కూడా ఇంట్లో ఇల్లాలే స్నానం చేసుకొని వెలిగించుకోవాలి. ఆ దీప అక్కడ చేసేటప్పుడు ముగ్గు వేసి అగ్నిహోత్రం వెలిగించాలి. తర్వాత మళ్ళీ కూడా చిన్న బాలికా స్వరూపాలు ఎవరైనా వస్తే ఇంటికి తాంబూలాలు ఇవ్వచ్చు. శ్రావణ మాసంలో వృద్ధ దంపతులుగా వచ్చేటువంటి వారికి కూడా పార్వతీ పరమేశ్వర రూపం కానీ లేదా లక్ష్మీనారాయణ స్వరూపంగా అని చెప్పి వాళ్ళకు కూడా ఈ యొక్క ముత్తైదులుగా ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏ ఇల్లు అయితే చేస్తుందో ఆ ఇంట్లో నిత్య సౌభాగ్యం ఉంటుంది. నిత్య సౌభాగ్యం నిత్యం కూడా అన్ని రకాలైనటువంటి అష్టైశ్వర్యాలన్నీ తొలుతూగుతాయని చెప్పన్నారు. కాబట్టి ఇది గనక అందరూ పాటిస్తే ఇల్లాలైతే పాటిస్తుంటుందో ఖచ్చితంగా ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్టైశ్వర్యాలంటే ఇంకేవో కావు, మనకు ఉండేటువంటి ధాన్యము, ధనము, వృద్ధి, సిద్ధి, సకాల భోజనము, మేధ, ప్రజ్ఞ, బుద్ధి ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలు. అంతే. అష్టైశ్వర్యం అంటే ఓ డబ్బులు 8 రకాల డబ్బులు కాదు. అష్టైశ్వర్యాలు అంటే ఇవి ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇల్లు మంచిగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చెప్పడం శాస్త్రం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.